యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వేరే చోట కానీ మన ఇన్స్టిట్యూట్లో కానీ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని లేదా తీసుకుంటున్న వాళ్ళకి పర్సనల్ వన్ మెంటర్షిప్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో మీకు షెడ్యూల్స్ వేయడం కావచ్చు, మీరు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఎక్కడ మిస్ అవుతున్నారో, గ్యాప్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ నేను పర్సనల్గా చేస్తాను. నార్మల్గా అయితే ఐ కెనాట్ కమిట్ ఇట్ టు ఆల్ ద స్టూడెంట్స్, బట్ ఈ పర్టికులర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, బిగినర్స్ కావచ్చు, ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నా సరే, టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. దీనికి టైం లిమిట్ ఏమీ లేదు. మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు నా గైడెన్స్ అనేది మీకు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. నాతో మీరు వాట్సాప్లో, ఫోన్లో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వవచ్చు. కాంటాక్ట్ చేయాల్సింది ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మేడం ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తారు. సో డోంట్ ఫర్గెట్ అండ్ డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సఫిషియెంట్ నెంబర్ వచ్చేసాక నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆపేస్తాను, ఎందుకంటే నాకు బ్యాండ్విడ్త్ మరి ఉండదు. కొంతమంది వరకే మెంటర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ నెంబర్ దాటేశాక నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయను. ఆల్రెడీ ఎవరైతే తీసుకుంటానో వాళ్ళకి త్రూ అవుట్ ఉంటుంది, కొత్తగా తీసుకోవడం అనేది ఆపేస్తాం. సో వైల్ ఇట్ ఈస్ అవైలబుల్, ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో మన బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ అతి తక్కువ ఫీజు 45,000కి, ఆప్షనల్ ఇన్ఫినిటీ కేవలం 15,000కి 1 year వ్యాలిడిటీ, లైఫ్ టైం అయితే 22,500కి మనం అందిస్తున్నాం. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బ్లాక్ బస్టర్ ఆపర్చునిటీ. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్. సో ఈ ఆర్టికల్ చూడండి, ఎక్స్ప్లెయినర్లో వచ్చింది ఇవాళ హిందూలో. ద రోల్ ఆఫ్ స్పెషల్ ఎంక్వైరీ కమిటీస్ ఆఫ్ పార్లమెంట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. సో ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్స్ మనం యాజిటేజ్గా చదువుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఎక్స్ప్లెయినర్ మోడ్లోనే వెళ్తుంది. సో వేరేగా నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా మనకి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాని ఎథిక్స్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్, ఎథిక్స్ కమిటీ ఆఫ్ లోక్సభ తనని ఎక్స్పెల్ చేయాలని చెప్పి రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఫర్ హర్ అనెథికల్ కాండక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. అనెథికల్ కాండక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అని బేసిక్గా తన మీద వచ్చిన అక్యూజేషన్ ఏంటి అంటే, ఆస్కింగ్ క్వశ్చన్స్ టు టార్గెట్ ఎ బిజినెస్ హౌస్ ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ క్యాష్. సో ఒక బిజినెస్ మ్యాన్ ఇంకొక బిజినెస్ వాళ్ళ ఆపోజిట్, వాళ్ళ రైవల్స్ అయిన ఇంకో బిజినెస్ మ్యాన్ని ఇబ్బంది పెట్టేలాగా కొన్ని క్వశ్చన్స్ మీరు అడగండి అని చెప్పి మహువా మొయిత్రాకి లంచం ఇచ్చారు అనేది కేసు. దాంతోపాటు తన లాగిన్ క్రెడెన్షియల్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టైప్ చేసి పెట్టాలి, సబ్మిట్ చేయాలన్నమాట. అది కూడా తను చేయకుండా లాగిన్ క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళకి షేర్ చేశారు అనేది కూడా అనదర్ అలిగేషన్ అనమాట. ఈ ఆరోపణల మీద తనపైన విచారణ జరిపి నిజంగానే తన లాగిన్ క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి ప్రూవ్ అయింది. సో ఎథిక్స్ కమిటీ తనని ఎక్స్పెల్ చేయాలని చెప్పి రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఇది న్యూస్. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ యొక్క రోల్ ఏంటి? ఎథిక్స్ పార్లమెంటరీ కమిటీస్లో మనకి స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ అని ఉంటాయి. సో స్టాండింగ్ కమిటీస్ అనేవి మనకి పర్మనెంట్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ అనేవి ఎప్పటికప్పుడు ఫామ్ చేసి అవసరానికి తగ్గట్టుగా ఫామ్ చేసే కమిటీస్, రైట్. అడ్హాక్ కమిటీస్ అనేవి టెంపరీగా ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఏర్పాటు చేసి టాస్క్ ఫుల్ఫిల్ అవ్వగానే క్లోజ్ అయిపోయేవి అడ్హాక్ కమిటీస్ అనమాట. సో ఇందులో ఎథిక్స్ కమిటీ మనకి 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం? టు ఓవర్సీ మారల్ అండ్ ఎథికల్ కండక్ట్ ఆఫ్ మెంబర్స్ అండ్ ఎగ్జామిన్ కేసెస్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ రిఫర్ టు ఇట్. తనకి రిఫర్ చేయబడ్డ అనెథికల్ కండక్ట్, ఈ పలానా మెంబర్ అనెథికల్గా ప్రవర్తిస్తున్నారు అని ఏదన్నా వచ్చిన కేసెస్ వస్తే వాటిని ఎగ్జామిన్ చేసి వాళ్ళ యొక్క మారల్ అండ్ ఎథికల్ కండక్ట్ని ఓవర్సీ చేయడం అనేది దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ కమిటీ తనకు వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ చేసిన తర్వాత సో ఈ కంప్లైంట్స్ అనేవి కమిటీకి ఎలా వస్తాయంటే, ఒకటి పార్లమెంట్లో ఆల్రెడీ ఉన్న మెంబర్స్ పైన వేరే మెంబర్ అన్న కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా అవుట్ సైడర్స్ ఆల్రెడీ పార్లమెంట్లో ఉన్న మెంబర్ పైన వేరే మెంబర్ ద్వారా ఇవ్వచ్చు. ఓకే, ఆర్ రిఫర్డ్ బై స్పీకర్, లేదా స్పీకరే డైరెక్ట్గా కమిటీకి ఈ కంప్లైంట్ని రిఫర్ చేయొచ్చు అనమాట. సో అట్లా రిఫర్ చేసినప్పుడు కమిటీ ఏం చేస్తుందంటే, ఇట్ మేక్స్ ఏ ప్రైమా ఫేసీ ఎంక్వైరీ బిఫోర్ డిసైడింగ్ టు ఎగ్జామిన్ ఏ కంప్లైంట్ అండ్ ప్రెజెంట్స్ ఇట్స్ రిపోర్ట్ టు ద స్పీకర్. కంప్లైంట్ని కంప్లీట్గా ఎగ్జామిన్ చేసే ముందు ప్రైమా ఫేసీ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆర్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, ఫస్ట్ ఇంప్రెషన్ని బేస్ చేసుకొని అసలు దీని ఎంక్వైరీ, ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందా లేదని డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత తన రిపోర్ట్ని స్పీకర్కి సబ్మిట్ చేస్తుంది. స్పీకర్ ఏమో దాన్ని హౌస్ ముందు పెడతారు ఫర్ కన్సిడరేషన్.
తర్వాత ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ద టర్మ్ అనెథికల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అనెథికల్ అనే పదాన్ని డిఫైన్ చేయలేదు. సో కమిటీకే విడిచిపెట్టేశారు. ఏదన్నా పని అనెథికలా కాదా అని డిసైడ్ చేయడం అనేది కమిటీ చేతిలోనే ఉంటుంది. సో కమిటీకి వాట్ ఈజ్ అనెథికల్ అని డిసైడ్ చేయలేదు. సో 2007లో మీరు ఒకసారి తీసుకుంటే an MP accompanying his close female companion impersonating her as his wife was considered unethical. 2007లో ఒక సినారియో జరిగింది. ఒక ఎంపీ తన క్లోజ్ ఫిమేల్ కంపానియన్ని తన వైఫ్ అని చెప్పేసి ఆయన వెళ్ళారు. అది అనెథికల్ అని చెప్పేసి తర్వాత దాన్ని చెప్పడం జరిగింది. కమిటీ దాన్ని అనెథికల్ అని డిసైడ్ చేసింది. ఇట్ రికమెండెడ్ సస్పెన్షన్ ఆఫ్ ద ఎంపీ ఫ్రమ్ 30 సిట్టింగ్స్ వరకు తను పార్లమెంట్లో ఉండకూడదని చెప్పేసి రికమెండ్ చేయడం అనేది జరిగింది. సిమిలర్గా దేర్ ఇస్ అనదర్ కమిటీ కాల్డ్ ప్రివిలేజెస్ కమిటీ. ఈ ప్రివిలేజెస్ కమిటీ, ఎథిక్స్ కమిటీ రెండు కూడా ఎంక్వైరీ కమిటీస్ అనమాట. దీస్ టూ కమిటీస్ ఆర్ ఎంక్వైరీ కమిటీస్. సో ప్రివిలేజెస్ కమిటీ ఆర్ స్పెషల్ ఎంక్వైరీ కమిటీ ఎగ్జామిన్స్ ద మోర్ సీరియస్ అక్యూజేషన్స్ అగెన్స్ట్ ఎ మెంబర్. ఇవేం చేస్తాయంటే దే ఎగ్జామిన్ ది మోర్ సీరియస్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ అగెన్స్ట్ ఎ మెంబర్. ఇన్ 1951 ఏం జరిగిందంటే స్పెషల్ కమిటీ ఫౌండ్ ఎ మెంబర్ గిల్టీ ఆఫ్ ప్రమోటింగ్ ఎ బిజినెస్ ఇంట్రెస్ట్ బై పుట్టింగ్ క్వశ్చన్స్ ఇన్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్. ఒక వ్యక్తి ఏం చేశాడు, డబ్బులు తీసుకొని అతనికి బెనిఫిట్ అయ్యేలాగా పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్లు అడిగారు. సో అతను తప్పని తేలింది 1951లో. ఇట్ వాజ్ అగైన్ ఎ స్పెషల్ కమిటీ దట్ ఎంక్వైర్డ్ ఇన్ టు ద క్యాష్ ఫర్ క్వైరీ స్కామ్ ఆఫ్ 2005లో కూడా డబ్బు తీసుకొని ప్రశ్నలు అడగడం జరిగింది. వేర్ 10 MPs ఆఫ్ లోక్సభ వర్ రికమెండెడ్ ఫర్ ఎక్స్పల్షన్. లోక్సభలో మనకి 10 MPsని ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఎక్స్పెల్ చేయడం అనేది కాన్స్టిట్యూషనలా, ఇది రాజ్యాంగపరంగా కరెక్టేనా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఎక్స్పెల్ చేయడం అంటే అర్థం ఏంటి, పంపించేయడం పార్లమెంట్ నుంచి. అది కరెక్టేనా, రాజ్యాంగం యాక్సెప్ట్ చేస్తుందా? అయితే మీరు ఒకసారి చూడాలి. ఆర్టికల్ 101 లిస్ట్ ద గ్రౌండ్స్ ఫర్ వెకేషన్ ఆఫ్ ఎ సీట్ బై ఎంపీ. ఒక ఎంపీ సీట్ వెకేట్ చేయడానికి గ్రౌండ్స్ ఏంటి, ఏ కారణాలతో తను వెకేట్ చేయొచ్చు అని చెప్పి కారణాలు చెప్పింది. అందులో ఏమున్నాయి, ఒకటి వాలంటరీ రెసిగ్నేషన్, తనంతా తను రిజైన్ చేయొచ్చు, లేదా డిస్క్వాలిఫికేషన్ జరగవచ్చు, లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వల్ల వేరే దానివల్ల ఆయన డిస్క్వాలిఫై చేయడానికి వేరే చట్టంలో ఏమైనా ప్రావిజన్స్ ఉంటే దాని పరంగా డిస్క్వాలిఫై అవ్వచ్చు, లేదా కంటిన్యూస్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద హౌస్ ఫర్ 60 సిట్టింగ్స్, వరుసగా 60 సిట్టింగ్స్ ఆయన ఆబ్సెంట్ అవ్వడం వల్ల కూడా అతన్ని వెకేట్ చేయొచ్చు ఎంపీగా. అయితే ఇందులో ఎక్స్పల్షన్ అనేది మెన్షన్ చేశారా? ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో క్లియర్గా ఎక్స్పెల్ చేయడం అనేది మెన్షన్ చేయలేదు. అయితే సుప్రీం కోర్ట్ హెస్ ప్రొవైడెడ్ కాన్ఫ్లిక్టింగ్ జడ్జ్మెంట్స్ ఇన్ దిస్ రికార్డ్. దీని గురించి మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రాజారాం పాల్ వర్సెస్ ఆనరబుల్ స్పీకర్ 2007 ఈ పర్టికులర్ కేసులో ఇట్ అప్హెల్డ్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ఎక్స్పెల్ ఇట్స్ మెంబర్స్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ బై ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ 101 టు ఇంక్లూడ్ ఎక్స్పల్షన్ యాజ్ ఎ గ్రౌండ్. ఆ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు పార్లమెంట్కి ఆ పవర్ ఉంది, ఎక్స్పెల్ చేసే అధికారం ఉంది అని చెప్పి పార్లమెంట్ యొక్క పవర్ని డిఫెండ్ చేసింది. డిఫెండ్ చేయడం అంటే అర్థమైంది కదమ్మా. డిఫెండ్ చేయడం అంటే మనకి అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. పార్లమెంట్కి ఆ పవర్ ఉంది అని చెప్పింది. కానీ ఆ తరువాత ఇంకో పర్టికులర్ కేసులో అమరీందర్ సింగ్ వర్సెస్ స్పెషల్ కమిటీ అండ్ పంజాబ్ విధానసభ కేసులో సుప్రీంకోర్టు హెల్డ్ ఎక్స్పల్షన్ బై ద స్టేట్ అసెంబ్లీ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఎక్స్పెల్షన్ బై స్టేట్ అసెంబ్లీని ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇట్ హెల్డ్ దట్ సచ్ సినారియోస్ వుడ్ ఫ్రస్ట్రేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఎలా ఎంపీల్ని ఎక్స్పెల్ చేసుకుంటూ వెళ్ళిపోతే పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క పర్పస్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఉండదు కదా. ఒక ఎంపీని మీరు ఎక్స్పెల్ చేసేస్తే మరి ఆయన కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన ఏం రిప్రజెంట్ చేస్తారు, ఏం క్వశ్చన్స్ అడుగుతారు? పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఫ్రస్ట్రేట్ అయ్యే పరిస్థితి దీనివల్ల వస్తుందని ఆ కేసులో చెప్పింది. అంటే సుప్రీంకోర్టే 2 డిఫరెంట్ కేసెస్లో 2 రకాలుగా చెప్పడం అనేది జరిగింది. అయితే హౌ టు రికన్సైల్ ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్ అండ్ డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ 2 ఇంపార్టెంటే. పార్లమెంటరీ ప్రివిలేజెస్ బ్రీచ్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ మనం గౌరవించుకోవాలి. రెండింటిని ఎలా రికన్సైల్ చేయాలి అనేది ఆథర్ ఒక సలహా ఇస్తున్నారు. ఈ ఆర్టికల్ రాసిన ఆయన ఒక ఫార్మర్ IAS ఆఫీసర్. సో ఆయన ఇస్తున్న సలహా ఏంటి అంటే, ది అలిగేషన్స్ ఆఫ్ క్యాష్ ఫర్ క్వైరీ అగెన్స్ట్ మహువా మొయిత్రా ఆర్ సీరియస్ ఇన్ నేచర్. డెఫినెట్గా సీరియస్. అయితే కెన్ ఎక్స్పెల్షన్ ఫర్ సచ్ అన్ యాక్షన్ బి వ్యూడ్ యాజ్ డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్. అంటే తను చేసింది తప్పే కానీ కంప్లీట్గా ఎక్స్పెల్ చేసేయడం అనేది డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ లాగా చూడొచ్చా, అంటే చిన్న తప్పుకి పెద్ద శిక్ష లాగా చూడొచ్చా అనేది క్వశ్చన్. ఫర్దర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ వుడ్ బి లెఫ్ట్ వితౌట్ ఏ రిప్రజెంటేటివ్. తను ఏ కాన్స్టిట్యుయెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తుందో వాళ్ళకి రిప్రజెంటేటివ్ లేకుండా అయిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆర్ బై ఎలక్షన్ వరకు. ఇది పరిస్థితి. ద ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్ డెవలప్డ్ ఇన్ ద మిడీవల్ బ్రిటన్ టు ప్రొటెక్ట్ ది హౌస్ ఆఫ్ కామన్స్ ఫ్రమ్ అన్ అథారిటేరియన్ కింగ్. ప్రివిలేజెస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కింగ్, అథారిటేరియన్ కింగ్
నుంచి వీళ్ళని కాపాడడం కోసం, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి అప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మిడీవల్ బ్రిటన్లో తీసుకొచ్చారు. అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ ద డిగ్నిటీ అండ్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. ఓకే, హౌస్ యొక్క ప్రివిలేజ్ యొక్క డిగ్నిటీని మనం కాపాడుకోవాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపరేటివ్ ఇఫ్ నాట్ మోర్ ఇన్ ఏ మోడర్న్ డెమోక్రసీ టు ఎన్ష్యూర్ ద డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ ప్రిజుడైజ్డ్ ఫర్ పొలిటికల్ రీజన్స్. మోడర్న్ డెమోక్రసీలో కూడా రిప్రజెంటేషన్ అనేది పొలిటికల్ రీజన్స్ వల్ల ప్రిజుడైజ్ అంటే హార్మ్డ్. ప్రిజుడైజ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ప్రిజుడైజ్ యాజ్ అ వర్బ్ మీన్స్ హార్మ్. సో ఈ డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఏ రకంగానూ దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఏ కారణాల వల్ల కూడా. ఇట్ మస్ట్ బి నోటెడ్ that parliamentary committee proceedings are not as detailed as a judicial case that is conducted as per the Evidence Act. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనకి ఎథిక్స్ కమిటీ ఒక ఎంక్వైరీ కానీ లేకపోతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ కమిటీ చేసే పనులు కానీ మనకి ఒక టిపికల్ కోర్టు చేసినట్టుగా చేస్తాయా? చెయ్యవు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. కోర్టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బేస్ చేసుకొని ఏ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేయాలి, ఏ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేయకూడదు అని రూల్స్ ప్రకారం వెళ్తుంది. ఈ ఎంక్వైరీ కమిటీస్కి అంత డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి అంత డీటెయిల్డ్గా జడ్జిమెంట్ ఇచ్చేంత స్కోప్ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందా? ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఎథిక్స్ కమిటీ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ రికమెండెడ్ లీగల్ ఎంక్వైరీ. ఈ కేసులో కూడా ఎథిక్స్ కమిటీ ఏం చెప్పిందంటే లీగల్ ఎంక్వైరీని రికమెండ్ చేసింది. సిబిఐకి మీరు అంటే తన వైపు నుండి తను ఎక్స్పైర్ చేసేస్తే మళ్ళీ సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సో సిబిఐ కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ రిజిస్టర్ చేసింది. సో ఆదర్ ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఇట్ వుడ్ బి ప్రుడెంట్ టు సెటప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ టు కండక్ట్ ట్రయల్స్ ఫర్ సచ్ కేసెస్ ఇన్ ఎ టైమ్ బౌండ్ మేనర్ ఆఫ్ సే 60 days. సో మనకి ఏది బెటర్ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని సెటప్ చేసుకోవడం మంచిది. టు కండక్ట్ ట్రయల్స్ అంటే విచారణ జరపడానికి. అంటే ఎథిక్స్ కమిటీ, ఎంక్వైరీ, ప్రివిలేజెస్ కమిటీ లాంటివి సాలిడ్గా ఎంక్వైరీ చేసేంత కెపాసిటీ, జడ్జిమెంట్ చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి, విచారణ జరపడానికి సరిపడా టెక్నికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి పెట్టి లెట్స్ సే 60 రోజుల్లో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఫినిష్ చేయండి అని చెప్పి పెడితే బెటరు. వాళ్ళైతే ప్రాపర్గా ఎవిడెన్స్లన్నీ చూసి జడ్జిమెంట్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ కన్విక్టెడ్ ఇన్ సచ్ ఏ ట్రయల్, ఆ విచారణలో వీళ్ళు దోషులని తేలింది అనుకోండి, అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం వాళ్ళని మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. అంతేగాని పూర్తి స్థాయి విచారణ జరపకుండా అరకొర నాలెడ్జ్తో ఈ కమిటీస్ డిస్క్వాలిఫై చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు డిస్క్వాలిఫై చేయడం వల్ల ఆయా కాన్స్టిట్యుయెన్సీస్కి రిప్రజెంటేషన్ లేకుండా అయిపోతుంది, వాళ్ళ సమస్యని ప్రస్తావించడానికి అవకాశం లేని పరిస్థితికి దారితీస్తోంది అని ఆదర్ అంటున్నారు. ఒకవేళ ఆ పర్టికులర్ కేసులో వాళ్ళు దోషులను తేలితే డిస్క్వాలిఫై చేస్తారు, లేకపోతే దే షుడ్ కంటిన్యూ టు బీ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్. అంటే ఎథిక్స్ కమిటీకి, ప్రివిలేజెస్ కమిటీకి ఆ పవర్స్, డిస్క్వాలిఫై చేసే పవర్స్ ఉండొద్దు, ఎక్స్పెల్ చేసే పవర్స్ ఉండొద్దు అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ రాసిన ఆథర్ యొక్క వ్యూస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో సమ్మరైజ్ చేస్తున్నాను మళ్ళీ. ఎథిక్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీకి ఎక్స్పెల్ చేసే అధికారాలు ఉన్నాయి, కానీ వాటి విచారణ చేసే పద్ధతి అనేది టిపికల్ కోర్ట్స్ లాగా ఉండదు. దే ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ మన నాలెడ్జ్ అనేది వాళ్ళకి లేదు. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మేబీ సెటప్ చేసి వాటిల్లో ట్రయల్ అంటే విచారణ జరిపి అక్కడ వాళ్ళు దోషులని తేలితే డిస్క్వాలిఫై చేయండి, లేదు అంటే కంటిన్యూ అయ్యేలాగా చేయండి. అంతేగాని ఇలా కంప్లీట్గా ఎక్స్పెల్ చేయడం అనేది డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ని, పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఆబ్జెక్టివ్స్ని దెబ్బతీస్తోంది అనేది ఆర్టికల్ యొక్క ఓవరాల్ సారాంశం. సో నెక్స్ట్ ఎడిటోరియల్ చూడమ్మా. ఎంపీ ఇండెక్స్ రిడక్షన్ అండర్ ఎన్డీఏ ఈజ్ ఫ్లాడ్. ఎంపీ అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ రిడక్షన్ ఇన్ ఎన్డీఏ ఈజ్ ఫ్లాడ్. ఎన్డీఏ హయాంలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ తగ్గింది అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది ఆ లెక్కలు తప్పుడు లెక్కలు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తోంది. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. అయితే మీకు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ గురించి కొంచెం తెలియాలి. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ రిలీజ్ చేసేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేసే డేటా అనమాట. అది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు అలాంగ్ విత్ ఆక్స్ఫర్డ్ పవర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో ఇన్ కాంబినేషన్ వాళ్ళు ఎవరీ ఇయర్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మీరు గమనిస్తే ఇట్ హ్యాస్ 3 డైమెన్షన్స్. మల్టీ డైమెన్షన్ పేర్లో ఉంది కదా మల్టీ డైమెన్షన్ అని. సో 3 డైమెన్షన్స్లో ఎస్టిమేషన్ చేస్తారు పవర్టీ ఎస్టిమేషన్కి. హెల్త్ డైమెన్షను, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే పవర్టీ అంటే ఓన్లీ మనీ లేకపోవడం అనేదే కాదు,
పోవర్టీ ఈజ్ డిప్రవేషన్. సింపుల్గా చెప్పాలంటే పోవర్టీ అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు సర్టెన్ బేసిక్ నీడ్స్ అని చెప్పి దీని యొక్క ఉద్దేశం. ఆ బేసిక్ నీడ్స్లో హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించిన 3 డైమెన్షన్స్లో 10 ఇండికేటర్స్ చూస్తారు. హెల్త్ పరంగా తీసుకుంటే న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఇయర్స్ ఇన్ స్కూలింగ్, ఎన్నాళ్ళు వాళ్ళు స్కూలింగ్లో ఉన్నారు, స్కూల్ అటెండెన్స్, అంటే ఇది హెడ్ కౌంట్ రేషియో అంటాం. అంటే మనకి ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ టూ ఇండికేటర్స్ ఇవి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో 6 ఇండికేటర్స్, మొత్తం టోటల్ 10 ఇండికేటర్స్. ఇక్కడ 10 ఇండికేటర్స్, 3 డైమెన్షన్స్. ఈ రెండు ఏంటంటే పవర్టీ మెజర్స్. దీస్ 2 ఆర్ మెజర్స్ ఆఫ్ పవర్టీ. యా, ఈ 2 ఇండికేటర్స్, ఈ రెండు 6 మొత్తం ఇండికేటర్స్ అయితే ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ అండ్ హెడ్ కౌంట్ రేషియో అనేది పవర్టీ మెజర్స్ అనమాట. సో 3 డైమెన్షన్స్, 10 ఇండికేటర్స్ అండ్ 2 మెజర్స్ పెట్టుకొని మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. అయితే ఈ పర్టికులర్ డేటా, గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా అనేది ఫ్లాడ్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అసలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ద ఎంపీఐ స్టోరీ. మీకు ఉపోద్ఘాతం అంతా నేను చెప్పకుండా డైరెక్ట్గా టు ద పాయింట్ మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే యూనిఫామ్ వెయిట్స్ ఇస్తుంది. దేనికి? 3 కాంపోనెంట్స్కి, హెల్త్కి, ఎడ్యుకేషన్కి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అండ్ దేర్ సబ్ ఇండిసెస్ మొత్తం కలిపి యూనిఫామ్ వెయిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మెథడాలజీని ఫాలో అవుతూ మన దేశంలో నీతి ఆయోగ్ అలాగే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రీసెంట్గా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఏ ప్రోగ్రెస్ రివ్యూ 2023 అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అదే యుఎన్డిపి రిపోర్ట్లో కూడా ఇదే సేమ్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే సఫర్ ఫ్రమ్ సేమ్ ఫ్లాస్ యాజ్ ద యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీంట్లో కొన్ని ఫ్లాస్ అనేవి ఉన్నాయి. అసలు ఇండెక్స్లోనే కొన్ని లోపాలు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఈ వీటిలో కూడా ఫ్లాస్ ఉన్నాయి. ఏంటది? అగ్రిగేషన్ విత్ యూనిఫామ్ వెయిటింగ్. అన్నింటికీ ఈక్వల్ వెయిటింగ్ ఇస్తూ వెళ్ళిపోయారు, యూనిఫామ్ వెయిటింగ్ ఇస్తూ వెళ్ళిపోయారు. సో అదే లోపాలు ఈ రిపోర్ట్లో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఎలాబరేషన్ చూడండి, పైన చూస్తే మనకు అర్థం కాదు. సో పాయింట్ ఏంటంటే మన వాళ్ళు రిలీజ్ చేసిన ఈ 2023 ఎస్టిమేట్స్లో మన ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ వాల్యూ అనేది 24.85% నుంచి 14.96%కి తగ్గింది. అంటే 9.89% పాయింట్స్ రెడ్యూస్ అయింది బిట్వీన్ 2015-16 అండ్ 2019-21 అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? 135.5 మిలియన్ పీపుల్ పోవర్టీ నుంచి బయటపడ్డారు ఈ పీరియడ్లోని గవర్నమెంట్ డేటా చెబుతుంది. దాన్ని ఈ ఆథర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా ఏమంటున్నారు? ఇంటెన్సిటీ ఆఫ్ పోవర్టీ తీసుకున్నా సరే విచ్ మెజర్స్ ది యావరేజ్ డిప్రవేషన్ అమాంగ్ పీపుల్ లివింగ్ ఇన్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ రెడ్యూస్డ్ ఫ్రమ్ 47.14% టు 44.39%. సో ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఇందాక మీకు ఈ బొమ్మలో చూస్తే ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ అండ్ హెడ్ కౌంట్ రేషియో అని రాశారు. ఇవి పవర్టీ మెజర్స్. హెడ్ కౌంట్ రేషియోనే మనం ఇన్సిడెన్స్ అంటాం. అంటే పవర్టీ ఎంత ఉంది అనేది చెప్తుంది. ఇది పవర్టీ ఎంత ఇంటెన్స్గా ఉందనేది చెప్తుంది. సో ఇన్సిడెన్స్ ఎలా తెలుస్తుందంటే అకార్డింగ్ టు దిస్ ఇండెక్స్ ఎవరైతే ఎంతమంది అయితే పూరో ఆ పూర్ పీపుల్ న్యూమరేటర్లో పెట్టి టోటల్ పాపులేషన్ అనేది మనం డినామినేటర్లో పెడితే ఇట్ ఇండికేట్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ పవర్టీ, ఎంత పవర్టీ ఉందని తెలుస్తుంది. దీన్ని మనం హెడ్ కౌంట్ రేషియో అని అంటాం. అలా కాకుండా ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం డినామినేటర్లో పెట్టి వాళ్ళు డిప్రవేషన్ అంటే ఒక్కొక్క ఇండికేటర్లో వాళ్ళు డిప్రైవ్ అవుతున్నారు కదా, అంటే వాళ్ళకి యాక్సెస్ లేకపోవడం కదా. సో దానికి స్కోరింగ్ మెథడాలజీ ఉంటుందన్నమాట. సో ఈ 10 ఇండికేటర్స్లో వాళ్ళ డిప్రవేషన్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని న్యూమరేటర్లో పెట్టి డిప్రవేషన్ స్కోర్స్ ఆఫ్ ఆల్ పూర్ పీపుల్ని న్యూమరేటర్లో పెట్టి నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ డినామినేటర్లో మనం పెడితే ఇలా చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటామమ్మా? ఇలా చేస్తే వచ్చేదాన్ని వీ కాల్ ఇట్ ఇంటెన్సిటీ. అంటే పూర్ అవ్వడం వేరు, ఎంత పూర్. డిప్రవేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు చాలా ఎక్కువ పూర్ అని అర్థం. డిప్రవేషన్ తక్కువ ఉందనుకోండి పూరే కానీ కొంచెం తక్కువ పూర్ అని అర్థం అనమాట. సో ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ ఇండికేట్స్ ద డెప్త్, అంటే ఎంత పవర్టీ ఉంది, ఇంకా ఎంత ఎక్కువ పవర్టీ ఉందని అర్థం. ఇప్పుడు చూడండి, ఇది పవర్టీ లైన్ అనుకోండి. ఇక్కడున్నవాడు పూరే, ఇక్కడున్నవాడు పూరే, కానీ వీడు ఇంకా కటిక పేదరికంలో ఉన్నట్టు అనమాట.
సో ఇంటెన్సిటీ ఇండికేట్స్ ఎంత దూరంలో ఉన్నారు, పావర్టీ లైన్కి ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నారు యావరేజ్గా అని అర్థం. ఇంటెన్సిటీ తక్కువ ఉంటే పావర్టీ లైన్కి దగ్గరలో ఉన్నారు అని అర్థం. దగ్గరలో ఉంటే వాళ్ళని బయటికి లాగడం ఈజీ అవుతుంది, దూరంగా ఉంటే వాళ్ళని బయటికి లాగడం కష్టం అవుతుంది అనమాట. సో ఈ రెండు మెజర్మెంట్స్ కూడా చూస్తారు. ఆ ఇంటెన్సిటీ కూడా 47.4 నుంచి 44.39%కి తగ్గింది అని ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ డేటాలో చూపించారు. అయితే ఈ ఆథర్ ఏమంటున్నారంటే ఈ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్టిమేట్స్ ఎస్పెషల్లీ ర్యాపిడ్ రిడక్షన్స్ ఇన్ ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎంత దారుణంగా బాగా ర్యాపిడ్గా తగ్గుదల కనిపిస్తుంది. దీస్ కెనాట్ బీ టేకెన్ ఎట్ ఫేస్ వాల్యూ, అంటే ఆ నెంబర్స్ చూసి మనం యాజిటీస్గా దాన్ని నమ్మడానికి లేదు, డీటెయిల్డ్గా మనం వేరియస్ రీజన్స్ వల్ల వాటిని ఇంకొంచెం స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఈ డేటా అనేది మిస్లీడింగ్, ఇన్ఫార్మ్డ్ అని చెప్తున్నారనమాట. ఎందుకు మిస్లీడింగ్ అంటే, ఒకటి ఈ డేటా అనేది దేని మీద ఆధారపడుతుంది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా నుంచి తీసుకున్నారు 4 and 5 నుంచి. బేసికల్గా ఈ 4 and 5 డేటా అనేది డీటెయిల్డ్ కాదు, వాటి డేటా అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో లేదు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. రెండోది ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనేది ఈజ్ బ్లాక్డ్ యాజ్ ఇట్స్ ఎస్టిమేట్ ఆఫ్ ఓపెన్ డెఫెకేషన్ కాంట్రడిక్టెడ్ ఎగ్జాజరేటెడ్ అఫీషియల్ క్లెయిమ్ ఆఫ్ ఇట్స్ కంప్లీట్ ఎలిమినేషన్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఓపెన్ డెఫెకేషన్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది అని గవర్నమెంట్ చెప్తూ ఉంటే, ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో మనకి ఓపెన్ డెఫికేషన్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిన పాయింట్ కరెక్ట్ కాదు అని చెప్పి గవర్నమెంట్ చేసిన ఇంకో సర్వే దాన్ని కాంట్రడిక్ట్ చేసింది. అందుకని చెప్పి ఈ సర్వేనే బ్లాక్ చేసేసారు. అంటే ఆ పాయింట్లో బ్లాక్ చేసి వేరే చోట వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, అనే పాయింట్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రన్ చేసిన డెమోగ్రాఫర్ ఒక ఆయన కూడా సస్పెండ్ చేసేసారు. అంటే డేటా సరిగ్గా లేదు, ప్రభుత్వానికి అనుకూలంగా లేదని చెప్పేసి అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ఈ డేటా మరి అన్రిలయబుల్ అని చెప్పేసి ఆ డేటాని మనం బ్లాక్ చేసేసి ఇప్పుడు నీతి ఆయోగ్, యుఎన్డిపి అదే డేటాని యూజ్ చేసుకుంటూ ఈ పర్టికులర్ మా ఎంపీఐ డేటాను రిలీజ్ చేస్తుంది. అంటే ఒక విషయంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 మనకు పనికిరాదు, ఇంకో విషయంలో మాత్రం దాన్ని యూజ్ చేసుకొని మన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏమో రిలీజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఐడియల్గా ఏం చేసి ఉండాలంటే ఈ రెండు ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ని నేషనల్ శాంపుల్ సర్వే ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్తో క్లబ్ చేయాలి. 75th రౌండ్ ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అన్ఫార్చునేట్లీ ఈ పని చేయలేదు. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్తో మీరు కంబైన్ చేసి ఉంటే కరెక్ట్గా ఉండేది. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని కూడా ఎందుకు అబాండన్ చేసేసారు, ఎందుకని ఇట్ లీక్డ్ యాజ్ లీక్డ్ పావర్టీ ఎస్టిమేట్స్ ఇండికేటెడ్ ఏ రైజ్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బట్టి ఏం చెప్తామంటే జనాలు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే రోజులు బాగున్నాయి, వాళ్ళ పావర్టీ నుంచి బయటపడుతున్నారనే మీనింగ్ వస్తుంది. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అంటే ఒక సర్టెన్ లెవెల్కి మించి వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారంటే ఇట్ ఇండికేట్స్ రైజ్ ఇన్ పావర్టీ. ఆ డేటా కూడా గవర్నమెంట్కి అనుకూలంగా లేదు, అది పావర్టీ పెరుగుతున్నట్టుగా ఇండికేట్ చేస్తుందని చెప్పి ఈ పర్టికులర్ నేషనల్ శాంపుల్ సర్వే అండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని కూడా ప్రభుత్వం అబాండన్ చేసేసింది. సో ఐడియల్గా ఈ రెండింటిని దీంతో క్లబ్ చేసి మనం డీటెయిల్స్ అనేవి తీసుకోవాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది, అండ్ ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా మనకి ఈ హెల్త్ ఇలాంటి పారామీటర్స్ పైన అవగాహన అనేది వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ డేటాను అసలు వాడలేదు. వాటిల్లో ఈ ఎస్పెషల్లీ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5ని గవర్నమెంటే బ్లాక్ చేసింది, కానీ ఇక్కడ వాడేసింది. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనకి కోవిడ్-19 పాండమిక్ 2021-23లో ఒక హ్యావోక్ క్రియేట్ చేసింది, మొత్తం కకావికలం చేసేసింది. చాలామంది వాళ్ళ లైవ్లీహుడ్స్, జీవనాధారాలు కోల్పోయారు, కొన్ని వేల మంది చనిపోయారు. రివర్స్ మైగ్రేషన్ అంటే సిటీస్ నుంచి పల్లెటూర్లకు వెళ్ళే క్రమంలో చాలామంది చనిపోయారు. అండ్ ఆల్సో ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు వ్యాక్సిన్స్ లేక, మెడికల్ కేర్ లేక చాలామంది చనిపోయారు. ఈ ఎపిడమిక్ వల్ల హ్యూజ్ ఎకనామిక్ షాక్ కూడా తగిలింది. ఇండియన్ ఎకానమీ కూడా దెబ్బతిని ఇప్పటికి కూడా రికవర్ అవడానికి స్ట్రగుల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే 15-16లో 8% ఉన్న ఎకానమీ had declined from 8% in 15-16 to 3.78% in 1920. 1920కి 3.78% ఎకానమీ డిప్ అయ్యి 2021లో కోవిడ్ ఇయర్లో -6.60 కూడా పడిపోయింది. దాంతోపాటు పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ బేర్ సబ్సిస్టెన్సే ఒక డాంటింగ్ టాస్క్గా మారిపోయింది. మామూలు బేర్ మినిమం లెవెల్లో బతకడమే ఒక కష్టమైన ప్రక్రియలాగా కామన్ పీపుల్కి మారిపోయింది. అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ సీరియస్లీ
పబ్లిక్ ఫండింగ్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం, వీటన్నిటికి సోషల్ సేఫ్టీ నెట్స్ కోసం ఇవ్వగలిగే ఫండింగ్ కూడా ఇట్ సఫర్డ్ అండ్ ఇర్రిపేరబుల్ బ్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్కమే తగ్గిపోయింది కాబట్టి, గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గిపోయింది కాబట్టి వాటికి ఇవ్వాల్సిన ఫండింగ్ కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితులు కూడా వచ్చేసాయి. అంటే కోవిడ్-19 ప్రజల లైఫ్ స్టైల్స్ని ఎంతగా మార్చేసినప్పుడు ఎంతమంది పావర్టీ నుంచి ఎలా బయటకు వచ్చేస్తారు? ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ వల్ల చాలామంది పావర్టీలోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎంతమంది పావర్టీ నుంచి బయటపడిపోయారు, పావర్టీ తగ్గిపోయిందని ప్రభుత్వం చూపిస్తోంది, ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు వస్తున్నాయి అని ఆర్టికల్ చెప్తోంది. సిమిలర్గా కోవేరియేట్ అంటే అర్థం ఏంటంటే డిపెండింగ్ అపాన్, ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ ఇది వై అనుకోండి, ఎక్స్ మారితే వై కూడా మారుతోంది అనుకోండి, దెన్ ఎక్స్ ఈజ్ ఏ కోవేరియేట్. అంటే ఎక్స్ మీద డిపెండ్ అయ్యి వై వాల్యూ మారుతూ ఉందనుకోండి. సో ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇది డిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఎక్స్ మారినప్పుడల్లా దాని మీద బేస్ అయ్యి వై కూడా మారుతూ ఉంటే దెన్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఏ కోవేరియేట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎంపీఐ కొన్ని పారామీటర్స్ పైన ఆధారపడుతుంది. అంటే కొన్ని పారామీటర్స్ పెరిగితే ఎంపీఐ పెరుగుతుంది, కొన్ని పారామీటర్స్ పెరిగితే ఎంపీఐ తగ్గుతుంది. ఆ పెరిగే ఏవైతే ఎంపీఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో దోస్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ కోవేరియేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా స్టేట్ ఇన్కమ్, ఓకే, అలాగే షేర్ ఆఫ్ క్రిమినల్స్ అమాంగ్ స్టేట్ ఎంపీస్, అలాగే షేర్ ఆఫ్ అర్బన్ పాపులేషను, అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్. సో ఈ పారామీటర్స్ అన్నింటిపైన కూడా ఎంపీఐ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే యూ లుక్ ఎట్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ కంపేర్ ఎలాస్టిసిటీస్ ఆఫ్ ఎంపీఐ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ కోవేరియేట్. ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏంటి? ఈ కోవేరియేట్ మారినప్పుడు అది ఎంతగా మారుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఎంపీఏ డ్యూ టు ఏ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ కోవేరియేట్ సచ్ యాజ్ స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఎంపీఐ కూడా తగ్గింది అనుకోండి, ఎలాస్టిక్గా ఉందని అర్థం. స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినా ఎంపీఐ అస్సలు మారట్లేదు అనుకోండి, అప్పుడు ఎలాస్టిక్గా లేదు, ఇన్ఎలాస్టిక్గా ఉంది అని అంటాం అనమాట. సో బేసికల్గా కోవేరియేట్ అన్నాం కాబట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ద లార్జెస్ట్ రిడక్షన్ ఇన్ ఎంపీఐ ఈజ్ డ్యూ టు హయ్యర్ స్టేట్ పెర్ క్యాపిటా ఇన్కమ్. ఎంపీఐలో రిడక్షన్ అనేది ప్రధానంగా దేనివల్ల జరుగుతుంది? స్టేట్ పెర్ క్యాపిటా ఇన్కమ్, రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనకి ఎంపీఐలో రిడక్షన్ అనేది సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మన దేశంలో సిన్స్ ఇన్కమ్ డిక్రీజ్డ్ డ్రాస్టికల్లీ, అన్ని రాష్ట్రాలకి ఇన్కమ్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి ఎంపీఐ పెరిగి ఉండాలి అనేది పాయింట్. రెండోది అర్థమవుతుంది మీకు? అంటే ఒక్కొక్క పారామీటర్ పైన ఎంపీఐ ఆధారపడుతుంది. స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది కాబట్టి దాని పరంగా తీసుకుంటే ఎంపీఐ పెరగాలి ఒకటి. రెండోది అర్బన్ లొకేషన్. ఇప్పుడు అర్బన్ లొకేషన్ సంగతి కూడా చూడండి. ఏ 1% ఇంక్రీజ్ ఇన్ అర్బన్ లొకేషన్ రిజల్ట్స్ ఇన్ 0.9% ఇంక్రీజ్ ఇన్ ఎంపీఐ. మీరు అడగొచ్చు, అర్బన్ లొకేషన్కి జనాలు వెళ్ళడం వల్ల ఎంపీఐ ఎందుకు పెరుగుతుందని. అర్బన్కి వెళ్ళడం వల్ల ఎందుకు పెరుగుతుందంటే స్లమ్స్ పెరిగిపోతాయి. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ వల్ల మనకి స్లమ్స్ పెరిగిపోతాయి, సబ్ హ్యూమన్ లివింగ్ కండిషన్స్ అనేవి సఫర్ అవుతారు. వాళ్ళ ఊర్లో వాళ్ళు దర్జాగా బతికే వాళ్ళు సిటీస్కి వచ్చి సఫర్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. హౌవెవర్ రివర్స్ మైగ్రేషన్ డ్యూరింగ్ కోవిడ్-19 మే ఎక్స్ప్లెయిన్ వై ద ఎఫెక్ట్ ఆన్ ఎంపీఐ ఈజ్ లెస్ దాన్ ప్రపోర్షనేట్. కోవిడ్-19 టైంలో మనకు వచ్చిన రివర్స్ మైగ్రేషన్ ఏదైతే ఉందో, అర్థమైందా? రివర్స్ మైగ్రేషన్ అంటే ఏంటి? అర్బన్ నుంచి రూరల్కి రావడం. దీనివల్ల మే ఎక్స్ప్లెయిన్ వై ద ఎఫెక్ట్ ఆన్ ఎంపీఐ ఈజ్ లెస్ దాన్ ప్రపోర్షనేట్. సో బేసిక్గా అర్బన్ నుంచి రూరల్కి వచ్చేస్తే ఎంపీఐ తగ్గాలి. ఎంపీఐ అనేది నార్మల్గా తగ్గాలి. ఎందుకంటే అర్బన్లో ఉన్నప్పుడు ఈ స్లమ్స్లో ఉంటారు, రూరల్కి వచ్చేసరికి కొంచెం బెటర్ లివింగ్ కండిషన్స్లో ఉంటారు కాబట్టి తగ్గుతుంది అనేది అక్కడ చెప్తున్న పాయింట్. బోత్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ ఆర్ అసోసియేటెడ్ విత్ లోవర్ ఎంపీఐ. హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి, ఎంపీఐ తగ్గుతుంది. అంటే గవర్నమెంట్ హెల్త్ కేర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడితే హెల్త్ పారామీటర్స్, ఎడ్యుకేషన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎంపీఐ అనేది తగ్గుతుంది. The elasticity of the latter is higher in absolute value, implying 1% increase in the latter reduces MPI more than the same increase in the former. అంటే అర్థం ఏంటి అంటే మనకి 1% అనేది మనకి పెరిగితే, 1% అనేది మనకి పెరిగితే దేంట్లో? హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్స్లో మనకి 1% అనేది పెరిగితే ఎంపీఐ అంతకంటే ఎక్కువ పర్సెంటే తగ్గుతుంది. 1%, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ 1% పెరిగితే ఎంపీఐ అంతకంటే ఎక్కువే తగ్గుతుందన్నమాట. అక్కడ చెప్తున్న పాయింట్. స్టేట్ లెవెల్ ఎస్టిమేట్స్ మనకు చూస్తే డిక్లైన్ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. కాబట్టి రైజ్ ఇన్ ఎంపీఐ ఈజ్ లైక్లీ.
అలాగే స్టేట్ లెవెల్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. ఎందుకని? కోవిడ్-19 కాంబాట్ చేయడం కోసం. కానీ అవసరమైన దానికంటే అది ఇంకా తక్కువే. ఇక్కడ రకరకాల పారామీటర్స్ చెప్తున్నారు. మనకి ఏమిటంటే మీకు ఇక్కడ చెప్తున్న స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ లేదా స్టేట్ జీడిపి లేదా స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఎంపీఐ తగ్గుతుంది. ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి, ఎంపీఐ తగ్గుతుంది. హెల్త్ ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి, ఎంపీఐ తగ్గుతుంది. ఇది చెప్తున్నారు. అలాగే అర్బనైజేషన్ పెరిగింది అనుకోండి, ఎంపీఐ పెరుగుతుంది. వాటన్నిటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అర్బనైజేషన్ పెరిగితే అంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ జరిగితే ఎంపీఐ పెరుగుతుంది. ఇంకా చూస్తే మీకు ఇఫ్ ద షేర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ విత్ క్రిమినల్ కేసెస్, పార్లమెంట్లో క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది అనుకోండి, ఎగైన్ ఎంపీఐ పెరుగుతుంది. దీనికి లింక్ ఏంటని మీరు అడగొచ్చు. క్రిమినల్ కేసెస్ ఉన్న ఎంపీలు పెరిగితే ఎగైన్ ఎంపీఐ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు? ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నవాడు ఏం చేస్తాడు? క్రైమ్స్ చేస్తాడు. అంటే సామాన్యుడికి వెళ్ళాల్సిన ఫండ్స్ వాడు దొబ్బేస్తాడు, వాడు అప్రోప్రియేట్ చేస్తాడు, నొక్కేసే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎంపీఐ మళ్ళీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఎంపీఐ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అదే రాశారు. ఎందుకంటే క్రిమినల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎంపీస్ ఆర్ నటోరియస్లీ కరప్ట్. దే విల్ సైఫన్ ఆఫ్ ఫండ్స్ అలొకేటెడ్ ఫర్ సోషల్ సేఫ్టీ నెట్స్ అండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అందువల్ల మళ్ళీ ఎంపీఐ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తే మనకి క్రిమినల్స్ పెరిగారా లేదా? పెరిగారు. ఒకప్పుడు 24% ఉండేవారు, ఎప్పుడు 2004లో. ఇప్పుడు 2019కి వచ్చేసరికి 43%కి పెరిగిపోయారు. అలాగే ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ కూడా గవర్నమెంట్ తగ్గిపోయింది. సో ఈ అన్ని పారామీటర్స్ బట్టి చూస్తే ఎంపీఐ ఏమవ్వాలి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏమవ్వాలమ్మా? పెరగాలంటే పావర్టీ పెరిగి ఉండాలి, తగ్గకూడదు. సో ఇఫ్ వీ గో బై అవర్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎంపీఐ, వాళ్ళ ఎస్టిమేట్స్, ఇప్పుడు ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళ ఎస్టిమేట్స్ మనం చూస్తే రిడక్షన్ బిట్వీన్ 2015 to 1921 ఈజ్ కన్సిడరబుల్లీ లోవర్ దాన్ ద అఫీషియల్ ఎస్టిమేట్. అఫీషియల్ ఎస్టిమేట్ ఏమో 9.89% తగ్గిందని చెప్తుంది. వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారం 4.7 percentage points మాత్రమే తగ్గిందని చెప్తుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చిన డేటా ఫ్లాడ్, తప్పుల తడక అని చెప్పి ఈ ఆర్టికల్ చెబుతోంది. ప్రభుత్వం యొక్క డేటాని కంప్లీట్గా తిడుతూ వచ్చిన ఆర్టికల్ కాబట్టి దీన్ని మీరు ఎక్కువగా ఎగ్జామ్లో ఉపయోగించలేరు. కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? అయితే జస్ట్ అంటే లింక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు ఆర్టికల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంతే, మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని మనకి అవసరం లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, ఒకసారి ఎంపీఐ ఎవరు రిలీజ్ చేస్తారు, డైమెన్షన్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, మెజర్స్ ఏంటి అనేది చూడాలి. అండ్ కోవేరియేట్స్, వేరియస్ అదర్ పారామీటర్స్ ఎంపీఐని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఆ పారామీటర్స్లో గత కొన్నాళ్ళుగా వచ్చిన చేంజెస్ ఏంటి, ఎలాంటి మార్పు వచ్చి ఉండాలి. అలాగే డేటా యొక్క ఫ్లాస్, ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 కానీ లేదా ఎన్ఎస్ఎస్ అనేది కండక్ట్ చేయకపోవడం కానీ లేదా ఆ డేటాని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ఎలాంటి ఫ్లాడ్ ఇన్పుట్స్ తీసుకొని ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా ఇది అని ఆర్టికల్ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వచ్చిన ఆర్టికల్ అనమాట. ఇది స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నావిగేటింగ్ ద యుఎస్ చైనా రిలేషన్షిప్ గురించి వచ్చిన ఆర్టికల్ ఇది. సో అంటే రెండు పవర్ఫుల్ కంట్రీస్ కాబట్టి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, రెండు కంట్రీస్ మధ్య రిలేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. స్టోరీ ఏంటంటే, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, చైనీస్ కౌంటర్ పార్ట్ షీ జిన్పింగ్ దే హెల్డ్ ఎ సమిట్. దేర్ సెకండ్ సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం, రెండు దేశాల మధ్య అధినేతల మధ్య జరిగే సమావేశాన్ని మనం సమిట్ అని చెప్పంటాం. శాన్ ఫ్రాన్సిస్కోలో November 15th మీటింగ్ జరిగింది ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు పక్కన వీళ్ళిద్దరూ కలవడం అనేది జరిగింది. ఎయిమ్ ఏంటంటే టు రిసరెక్ట్ ఏ బైలేటరల్ రిలేషన్షిప్ దట్ ఈస్ నౌ ఎట్ ఇట్స్ లోయెస్ట్ పాయింట్. రెండు దేశాల మధ్య రిలేషన్ లోయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది, దాన్ని రిసరెక్ట్ చేయాలి, దానికి మళ్ళీ పునరుజ్జీవం కల్పించాలి అనేది ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అయితే ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు ఏం సాధించారంట, అవుట్కమ్ ఏంటి అంటే వాజ్ ద డెసిషన్ టు రెస్టోర్ మిలిటరీ కమ్యూనికేషన్స్ బిట్వీన్ ద 2 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్. రెండు దేశాల మిలిటరీ మధ్య కమ్యూనికేషన్ ఈ మధ్యనే కట్ అయిపోయింది, దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ క్రిటికల్ టు ప్రివెంట్ పొటెన్షియల్లీ కెటాస్ట్రోఫిక్ మిస్కాల్కులేషన్స్. ఓకేనా, రేపు పొద్దున్న తేడా, ఇద్దరు న్యూక్లియర్ పవర్సే, ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటే ఒక ఐడియా ఉంటుంది, మాట్లాడకుండా ఉంటే అదేముందంటే వాళ్ళు ఏదో చేస్తారని వీళ్ళు ఏదో చేస్తారని వాళ్ళు, కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ కాకపోతే వాళ్ళు ఏదో మా మీద అటాక్ చేయబోతున్నారని చెప్పి మనమే ముందు చేసేయడం, లేదా మనం చేయబోతున్నామని చెప్పి వాళ్ళు చేసేయడం, ఎట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అది జరగకుండా ఉండాలంటే దేర్ హ్యాస్ టు బీ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 మిలిటరీస్. అది మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు.
ఓకే, దే విల్ రెజ్యూమ్ రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రెండు దేశాలు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అండర్ ద మిలిటరీ మ్యారిటైమ్ కన్సల్టేటివ్ అగ్రిమెంట్ దట్ స్టార్టెడ్ ఇన్ 1998లో ఈ అగ్రిమెంట్ స్టార్ట్ అయింది. సో దాని ప్రకారం రెండు దేశాలు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది కంటిన్యూ చేస్తాయి. దీస్ ఛానల్స్ వర్ క్లోజ్డ్ ఆఫ్టర్ నాన్సీ పెలోసీస్ కాంట్రవర్షియల్ విజిట్ టు తైవాన్ ఇన్ ఆగస్ట్ 2022. నాన్సీ పెలోసీ మనకి ఎవరంటే అప్పటికి యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ అనమాట. తను తైవాన్ విజిట్ చేశారు. ఓకే, ఏ సెల్ఫ్ రూల్డ్ ఐలాండ్, తైవాన్ స్టేటస్ రిమైన్స్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఈ రెండు దేశాల మధ్య తైవాన్ యొక్క స్టేటస్ అనేది ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్గా ఉంది. రెండు దేశాలు ఒకే రకంగా దాన్ని వ్యూ చేయట్లేదు. చైనా ఏమంటుంది, ఇట్ ఈస్ పర్సూయింగ్ ఇట్స్ గోల్ ఆఫ్ రీయూనిఫికేషన్ ఇంటు ద మెయిన్ ల్యాండ్. తైవాన్ ఏ రోజుకైనా మాలో కలిపేసుకుంటామని చైనా గోల్ పెట్టుకొని ఉంటే, అండర్ వన్ చైనా పాలసీ వాషింగ్టన్ యాక్సెప్ట్స్ బీజింగ్ యాజ్ ద ఓన్లీ లెజిటిమేట్ గవర్నమెంట్ ఆఫ్ చైనా. సో వాషింగ్టన్ ఏమంటుందంటే, యూఎస్ ఏమంటుందంటే, చైనా అంటే బీజింగ్ రాజధానిగా ఉన్న ప్రాంతమే చైనా, వేరేది చైనా కాదు అనేది యుఎస్ యొక్క పొజిషన్. అండ్ ఎక్నాలజెస్ బట్ డస్ నాట్ ఎండోర్స్ తైవాన్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ కంట్రీ. తైవాన్ అనే కంట్రీ ఉందని భావిస్తుంది, కానీ తైవాన్ చైనాలో భాగమని ఎండోర్స్ చేయట్లేదు. అండ్ ప్రొవైడ్స్ కాంక్రీట్ సెక్యూరిటీ గ్యారంటీస్ అండర్ ద తైవాన్ రిలేషన్స్ యాక్ట్. తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం తైవాన్కి కంప్లీట్గా సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ బైడెన్ ఆన్ సెవరల్ అకేషన్స్ ప్లెడ్జ్డ్ దట్ ద యుఎస్ వుడ్ ఇంటర్వీన్ ఇఫ్ చైనా అటాక్డ్ తైవాన్. తైవాన్ పైన చైనా అటాక్ చేస్తే అమెరికా ఇంటర్వీన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, మేము ఊరుకోము, తైవాన్కి మేము మాట ఇచ్చామని చెప్పేసి బైడెన్ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే చైనా కండెమ్డ్ పెలోసీస్ ట్రావెల్, దాన్ని అసలు ఒప్పుకోలేదు. చైనా వాళ్ళు మాత్రం అసలు యుఎస్ స్పీకర్ తైవాన్ విజిట్ చేయడం అనేది మేము ఒప్పుకోము, తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పేసి వాళ్ళు కాన్స్టిట్యూట్ చేశారు. అండ్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎ సీరియస్ వైలేషన్ ఆఫ్ ద స్టేటస్ కో అని చెప్పారు. ప్రజెంట్ ఉన్న స్థితికి అది కంప్లీట్గా సీరియస్ వైలేషన్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే షీ who has often asserted his resolve to reunify the island with the motherland warned his counterpart, మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తే అండ్ యూఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్, మీరు అగ్నితో ఆటలాడుతున్నట్టుగా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ కోపాన్ని ఏ రకంగా వ్యక్తపరిచారంటే, బై ఫైరింగ్ బాలిస్టిక్ మిసైల్స్ ఆఫ్ తైవాన్ కోస్ట్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేశారు. మిలిటరీ డ్రిల్స్ కూడా కండక్ట్ చేశారు యాజ్ ఎ డిటరెన్స్ ఎక్సర్సైజ్. మీరు ఇట్లాంటివి చేయొద్దు, మీరు చేస్తే మా సత్తా చూపించాల్సి వస్తుంది అన్నట్టుగా చైనా బల ప్రదర్శన కూడా చేసింది యాజ్ ఎ డిటరెన్స్ అంటే అర్థం ఏంటి, యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిస్కరేజ్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ టేకింగ్ ఎన్ అగ్రెసివ్ యాక్షన్. అంటే మీరు ఇంకా తైవాన్తో కలుస్తూ ఉంటే మేము ఇలాగా మా బలాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది, సో స్టే అవే ఫ్రమ్ తైవాన్ అని అమెరికాకి ఒక రకంగా వార్నింగ్ ఇవ్వడం అనమాట. అది చైనా చేసిన పని. ఈవెన్ యాజ్ మిస్ పెలోసీ వెంట్ అహెడ్ విత్ హర్ ప్రోగ్రామ్. ఆవిడ ఆగలేదు, తన పని దాన్ని చేసుకుంది. ఈ టైంలో వీళ్ళు ఈ హడావిడి చేయడం అనేది జరిగింది. మోర్ రీసెంట్లీ హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్థీ రిసీవ్డ్ తైవాన్స్ ప్రెసిడెంట్ సై ఇంగ్-మెన్ ఇన్ ఏప్రిల్ ఇన్ కాలిఫోర్నియాలో తైవాన్ ప్రెసిడెంట్ యుఎస్ వస్తే ఆయన్ని హౌస్ స్పీకర్ రిసీవ్ చేసుకున్నారు. ద హైయెస్ట్ అమెరికన్ అఫీషియల్ టు డూ సో ఆన్ యుఎస్ సాయిల్లో ఒక తైవానీస్ ప్రెసిడెంట్ని రిసీవ్ చేసుకున్న హైయెస్ట్ అఫీషియల్ అని మనం చెప్పొచ్చు అనమాట. అది మీరు యుఎస్ ప్రెసిడెంట్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటారో లేదు, తైవాన్ అంత పెద్ద కంట్రీ కాబట్టి చిన్న కంట్రీస్కి యూఎస్ ప్రెసిడెంటే వచ్చి పర్సనల్గా కేర్ తీసుకునేంత సీన్ ఉండదన్నమాట. సో హౌస్ స్పీకర్ వెళ్ళి రిసీవ్ చేసుకోవడమే చాలా పెద్ద విషయంగా మనం చెప్పొచ్చు. వేర్ డస్ ద ట్రేడ్ డిస్ప్యూట్ స్టాండ్? అయితే ఈ ట్రేడ్ డిస్ప్యూట్ ఎక్కడ ఆగుతుంది ఏంటి అంత ఓకే. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఈ తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్యన గొడవ చూసాం. అలాగే రెండు దేశాల మధ్య ట్రేడ్ డిస్ప్యూట్ కూడా ఉందండి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ విషయంలో ఒక డిస్ప్యూట్ ఉంది, దాని గురించి కూడా చూడండి. ఎమిడ్ దిస్ హొస్టైల్ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్, రెండు దేశాల మధ్య పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, హొస్టైల్గా అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. ఇలాంటి టైంలో బిజినెసెస్ ఫ్రమ్ వరల్డ్స్ 2 బిగ్గెస్ట్ ఎకానమీస్ ఆర్ హ్యావింగ్ టు నావిగేట్ అన్ ఈక్వల్లీ వోలటైల్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ పాలసీ ఫ్రేమ్వర్క్. రెండు కంట్రీల్లో ఈ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా అన్సర్టన్ ఎన్వైర్న్మెంట్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైందంటే మనకి వితిన్ మంత్స్ ఆఫ్ హిస్ అసెంట్ టు వైట్ హౌస్ అధిష్ఠించిన కొన్ని నెలల్లోనే ప్రెసిడెంట్ ఇష్యూడ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇన్ June 2021 బ్లాక్ లిస్టింగ్ 59 డిఫెన్స్ అండ్ సర్వీలెన్స్ కంపెనీస్ అండర్ ద సో కాల్డ్ చైనీస్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. 59 కంపెనీస్ని ఆయన ఏం చేశారమ్మా, 59 కంపెనీస్ని బ్లాక్ లిస్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఇన్ ఎడిషన్ టు ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ బ్లాక్ లిస్టింగ్ ఇన్ 2019 ఆఫ్ సెవరల్ చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ ఫర్ రిలీజ్డ్ హ్యూమన్ రైట్స్ అబ్యూస్ ఇన్ జిన్జియాంగ్. ఇంతకుముందు ట్రంప్ కూడా చాలా చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్టార్టప్స్ని బ్లాక్ లిస్ట్ చేశారనమాట. సో సిమిలర్గా ఇప్పుడు మన గురువు గారు
బైడెన్ కూడా ఒక 59 చైనీస్ డిఫెన్స్ కంపెనీస్ని బ్లాక్ లిస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ వాషింగ్టన్ అండ్ బీజింగ్ ఆర్ లెవరేజింగ్ దేర్ ఓన్ ఏరియాస్ ఆఫ్ స్ట్రెంత్ టు ఇన్ఫ్లిక్ట్ మ్యాక్సిమం డ్యామేజ్ అని అతను వాళ్ళ స్ట్రెంత్స్ని వాడి అటువైపు వాళ్ళపైన డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్ 2022లో అండ్ అక్టోబర్ 2023లో కూడా ఏం చేసిందంటే రకరకాల ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సెమీ కండక్టర్స్ పైన స్వీపింగ్ కంట్రోల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరిగిందనమాట. ఈ చిప్స్ ఎక్స్పోర్ట్స్ పైన రకరకాల రెస్ట్రిక్షన్స్ బీజింగ్ పెట్టడం అనేది జరిగింది. యుఎస్ పెట్టడం అనేది జరిగింది. దీస్ కర్బ్స్ అంటే నియంత్రణలు వారు యుఎస్ అండ్ నాన్ యుఎస్ ఫార్మ్స్ హూస్ ప్రొడక్ట్స్ కంటైన్ అమెరికన్ టెక్నాలజీ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కంపెనీస్ దే షుడ్ నాట్ సప్లై హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టు స్పెసిఫిక్ చైనీస్ కంపెనీస్కి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సప్లై చేయకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరిగింది. బిసైడ్స్ ప్రొహిబిటింగ్ అమెరికన్ సిటిజన్స్ అండ్ ఫర్మ్స్ ఫ్రమ్ కొలాబరేటింగ్ విత్ చైనీస్ చిప్ మేకర్స్. ఇంకేంటి, అమెరికన్ చిప్ మేకర్స్ కూడా అమెరికన్ సిటిజన్స్ ఫర్మ్స్ చైనీస్ చిప్ మేకర్స్తో కొలాబరేట్ అవ్వద్దని కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టింది, ఎక్సెప్ట్ అండర్ స్పెషల్ పర్మిషన్. అయితే ఎందుకు అమెరికా ఇదంతా చేసింది? వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఆల్ దిస్? దీని వెనకాల కారణాలు ఏంటి అంటే టు అండర్ కట్ బీజింగ్ స్ట్రైడ్స్ ఇన్ ఏఐ అండ్ సూపర్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా అడుగులు ముందుకు వేయకుండా, అంటే అమెరికా టెక్నాలజీని వాడుకొని చైనా ముందుకు వెళ్ళిపోకుండా చైనాకు అడ్డుకట్ట వేయాలనేది అమెరికా యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో వీటిని ఉపయోగించే విచ్ హాస్ పవర్డ్ ఇట్ సూపర్సోనిక్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ. వాళ్ళ సూపర్సోనిక్ న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ అనేవి ఈ ఏఐ మరియు సూపర్ కంప్యూటింగ్ బిల్డ్ చేస్తున్నాయి. వాటికి ఏఐ మరియు సూపర్ కంప్యూటింగ్ అవసరమైన చిప్స్ టెక్నాలజీ అమెరికా నుంచి వచ్చేస్తుంది. అమెరికన్ టెక్నాలజీని వాడుకుంటూ వాళ్ళు గ్రో అయిపోతున్నారు అనేది అమెరికా యొక్క బాధ అనమాట. విచ్ వాషింగ్టన్ వ్యూస్ ఎస్ డెట్రిమెంటల్ టు ఇట్స్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. దానివల్ల మా భద్రతా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అనేది అమెరికా యొక్క ఉద్దేశం. ఆన్ టాప్ ఆఫ్ ద బ్యాన్ ఆన్ టెక్ ఎక్స్పోర్ట్స్ కమ్స్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బైడెన్ ఇష్యూడ్ ఇన్ ఆగస్ట్ ప్రొహిబిటింగ్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద హైటెక్ ఎరీనా. సో ఇంకా ఇవి కాకుండా మనకి ఇంతకుముందు ట్రంప్ ఏం చేశారంటే on top of the ban on tech exports comes the executive order Biden issued in August prohibiting US investments high-tech arena. High technology arenaలో యుఎస్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అని కూడా ప్రొహిబిట్ చేశారు. ఎవరు? బైడెన్ ప్రొహిబిట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇన్ని రకాలుగా చైనాని దెబ్బతీయడానికి అమెరికా ప్రయత్నాలు చేసింది. మరి చైనా సైలెంట్గా ఉందా? చైనా కూడా హ్యాస్ హిట్ బ్యాక్ ఇన్ కైండ్. సిమిలర్గా చైనా కూడా దెబ్బ కొట్టింది. ఎలా? క్లాంపింగ్ ఎ బ్యాన్ ఇన్ జూలై ఆన్ గ్యాలియం అండ్ జర్మేనియం ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ చేసింది. ఏంటి రెండు? దీస్ ఆర్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మైక్రోచిప్స్ అండ్ వెపన్ సిస్టమ్స్. మైక్రోచిప్స్ వెపన్ సిస్టమ్ ప్రొడక్షన్లో ఉపయోగించే రా మెటీరియల్స్ ఏంటివి? గ్యాలియం, జర్మేనియం అనమాట. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ లిస్టెడ్ ఇన్ ద యుఎస్ ఇన్వెంటరీ ఆఫ్ మెటీరియల్స్ క్రిటికల్ ఫర్ ఎకనామిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. గ్యాలియము, జర్మేనియము ఎకనామిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అని యుఎస్ లిస్ట్ చేసింది. అట్లాంటి వాటి చైనా దగ్గర దొరుకుతాయి. సో చైనా ఏమో వాటిని ఎక్స్పోర్ట్ చేయకుండా బ్యాన్ చేసింది. ఎడిషనల్గా కర్బ్స్ ఫర్ ఇంపోజ్డ్ ఇన్ అక్టోబర్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రాఫైట్ కూడా ఎక్స్పోర్ట్ చేయకుండా చైనా కర్బ్స్ పెట్టింది. గ్రాఫైట్ దేనికి ఉపయోగం? ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్కి గ్రాఫైట్ చాలా చాలా ఉపయోగపడే వైటల్ మినరల్ అనమాట. ఆ విషయంలో చైనాకి డామినెన్స్ అనేది ఉంది. అండ్ ఇంకా చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తన యాంటీ ఎస్పియనాజ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎస్పియనాజ్ అంటే మనకి గూఢచర్యం అంటాం చూడండి, దానికి ఆపోజిట్గా అంటే చైనీస్ విషయాలను ఎవరైనా గూఢచర్యం చేస్తున్నారా అనే ఆస్పెక్ట్ పైన దానికి ఆపోజిట్గా కౌంటర్ చేస్తున్న అలాగే డేటా ప్రొటెక్షన్ లాస్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసింది. నేషనల్ సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేస్తున్నాం అనే పేరుతో ఇలా చేయడం అనేది జరిగింది. ఫోర్సింగ్ ఫర్మ్స్ టు డెసిగ్నేట్ ఫర్ చైనా డిజిటల్ టూల్స్ సెటప్ చైనా స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడీస్ అండ్ హైవ్ ఆఫ్ కంట్రీ ఎక్స్క్లూజివ్ సర్వర్స్. సో ఓన్లీ చైనాలోనే డేటా ఉండేలాగా కొన్ని సర్వర్స్ తీసుకురావడం, చైనా స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయమని చెప్పడం, చైనా కోసం అంటూ కొన్ని డిజిటల్ టూల్స్ తయారు చేసేలాగా కంపెనీస్ని ఫోర్స్ చేయడం లాంటి పనులు చైనా చేసిందనమాట. అయితే వాట్ ఈజ్ ద వే ఫార్వర్డ్? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ద ఎస్కలేషన్ ఆఫ్ బైలేటరల్ డిస్ప్యూట్ వాజ్ ఎపిటమైజ్డ్ ఇన్ ద మస్క్యులర్ అప్రోచ్ దట్ యుఎస్ అడాప్టెడ్ టు షోర్ అప్ గ్లోబల్ హెజిమోనీ. తన గ్లోబల్ హెజిమోనీ అంటే ఆధిపత్యం, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి దాన్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసుకోవడానికి మస్క్యులర్ అప్రోచ్ అంటే బల ప్రదర్శన చేసింది. ఎవరు? అమెరికా. ట్రంప్ ప్రెసిడెన్సీలో జరిగింది,
తర్వాత ఇంకోవైపు చైనాస్ క్వెస్ట్ ఫర్ వరల్డ్ మిలిటరీ అండ్ టెక్నాలజికల్ సుప్రిమసీ, మిలిటరీ మరియు టెక్నాలజీలో మన సుప్రిమసీ కావాలని చైనా ఇంకోవైపు ప్రయత్నం చేస్తుంది, విచ్ వాస్ క్రిస్టలైజ్డ్ అండర్ ప్రెసిడెంట్ జీ. ఇది పరిస్థితి. ద కాంటోర్స్ అంటే బార్డర్స్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ హ్యావ్ నాట్ ఫండమెంటలీ ఆల్టర్డ్. అవి మారాయా? మారలేదు. అంటే ట్రంప్ షీ జిన్పింగ్ హయాంలో ఎలా అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారో తర్వాత బైడెన్ వచ్చాక కూడా దాంట్లో పెద్దగా మార్పులు రాలేదు. ఓకే, బట్ స్లైట్ డోస్ ఆఫ్ రియలిజం, కానీ కొంత రియలిజం అనేది ఇన్ఫ్యూజ్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు రెండు దేశాలు కూడా ఒకరికొకరు దెబ్బ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది ప్రాక్టికల్ కాదు. చైనా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అమెరికా టెక్నాలజీ అనేది చైనాకి అవసరం, అమెరికా జాగ్రత్తగా ఆలోచిస్తే చైనా యొక్క రా మెటీరియల్స్ అమెరికాకి అవసరం. సో కొంచెం ప్రాక్టికల్ థింకింగ్ చేసి రెండు దేశాలు కూడా ఒక అడుగు తగ్గితే ఇంకా బెటర్ అని చెప్పి రియలైజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ ఇన్ ఎవిడెన్స్ ఎ గ్రేటర్ యాక్సెంట్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ప్రాగ్మాటిక్ అవెన్యూస్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్. మనం వాళ్ళ వైపు నుంచి మనకి, మన వైపు నుంచి వాళ్ళకి రిస్కులు లేకుండా ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా కో ఎగ్జిస్ట్ అయ్యే ఎవెన్యూస్ని రెండు దేశాలు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయని మనకి క్లియర్గా కనిపిస్తుంది. రాదర్ దాన్ డిసెంగేజ్మెంట్ అండ్ డీకప్లింగ్. రెండు దేశాలు కంప్లీట్గా డీకపుల్ అయిపోవడం, అంటే వాళ్ళకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోవడం, వీళ్ళకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోవడం, అలా కాకుండా కంప్లీట్గా డిప్లొమాటిక్ ఛానలే లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా డిసెంగేజ్ అవ్వడం అనేది కాదు. రిస్క్ ఎక్కడైతే ఉందో ఆ విషయాల్లో కట్ చేద్దాం, రిమైనింగ్ విషయాల్లో ఛానల్ ఎస్టాబ్లిష్ చేద్దాం, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అన్నట్టుగా రిలేషన్ అనేది మారినట్టుగా మనకు కనిపిస్తుంది. దిస్ ఇస్ ఎ సటిల్ బట్ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అండ్ ద ఓన్లీ హోప్ ఇన్ ద షార్ట్ టర్మ్ దట్ ద సూపర్ పవర్స్ విల్ క్లైమ్ డౌన్ ఫ్రమ్ దేర్ హార్డ్ పొజిషన్స్. సో ఈ చిన్న మార్పు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో రెండు దేశాలు కూడా హార్డ్ పొజిషన్స్, అంటే ఒకరి పట్ల ఒకటి రిజిడ్గా ఉన్నాయి, ఆ రిజిడిటీ నుంచి కొంచెం తగ్గుతాయి అని ఒక చిన్న హోప్ మనకి దీని ద్వారా వచ్చిందని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ all about this article. Government seeks parliamentary nod for extra spending for FY24. FY24లో ఎడిషనల్ స్పెండింగ్ కోసం పార్లమెంటరీ నాడ్ అంటే అప్రూవల్ ప్రభుత్వం అడుగుతోంది అని అడుగుతున్నారు. సో ఎక్స్ట్రా స్పెండింగ్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా ఆర్టికల్ 114 ప్రకారం అప్రోప్రియేషన్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొస్తారు. అంటే ఈ సంవత్సరం ఏ ఖర్చులు ఉంటాయి, ఎంతెంత ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా దీంట్లో మెన్షన్ చేస్తూ ఆర్టికల్ 114లో ఎంతెంత ఖర్చు పెడుతున్నాము, దీని అంతటికీ మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. ఒకవేళ అది సరిపోకపోతే ఆర్టికల్ 115 గివ్స్ అన్ ఆప్షన్ ఫర్ సప్లిమెంటరీ గ్రాంట్స్. సప్లిమెంటరీ గ్రాంట్స్కి ఆర్టికల్ 115 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుంది. సో సప్లిమెంటరీ గ్రాంట్స్ అనేవి ఏ సందర్భంలో ఇస్తారు? ఒకటి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిషనల్ గ్రాంట్. సో ఎడిషనల్ గ్రాంట్ ఎలాగంటే, ఒకవేళ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇంతకుముందు అనుకోని ఒక కొత్త సర్వీస్ కోసం డబ్బులు పెట్టాల్సి వచ్చింది అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఎ న్యూ సర్వీస్, నాట్ కాంటెంప్లేటెడ్ ఇన్ ద బడ్జెట్లో మనం అనుకోని ఒక కొత్త సర్వీస్ ఏదన్నా వస్తే దానికోసం డబ్బులు అవసరమైతే దాన్ని ఎడిషనల్ గ్రాంట్ అని అంటాం. లేదా యూ కెన్ ఆల్సో గో ఫర్ ఎక్సెస్ గ్రాంట్. ఎక్సెస్కి ఎడిషనల్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఎక్సెస్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఒక పర్టికులర్ సర్వీస్ కోసం ఆల్రెడీ మనం కొంత అలొకేషన్ తీసుకున్నాం, అయితే యూ హ్యావ్ స్పెంట్ ఎక్సెస్, అనుకున్న దానికైనా ఎక్కువ ఖర్చు అయ్యింది. మామూలుగా మనకి 100 crores అలొకేషన్ వస్తే మీకు 110 crores ఖర్చు అయిపోయింది అనుకోండి, అంటే అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇక్కడ ఏంటంటే కొత్తది, అనుకోంది ఏదో కొత్తదో వస్తే దాన్ని ఎడిషనల్ గ్రాంట్ అంటాం. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయితే వి కాల్ ఇట్ ఎక్సెస్ గ్రాంట్ అనమాట. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత లోక్సభ ఓట్ చేస్తుంది. అయితే లోక్సభ కంటే ముందు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అప్రూవల్ తీసుకున్నాక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యాక దెన్ ఇట్ గోస్ టు లోక్సభ ఫర్ ఓటింగ్. ఇది ఎక్సెస్ గ్రాంట్. అయితే ఈ సప్లిమెంటరీ గ్రాంట్లు మనకి ఆర్టికల్ 115 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు అవకాశం అనేది ఉంది. సో ప్రభుత్వం ఏమడుగుతుందంటే 1.29 lakh ఎడిషనల్ స్పెండింగ్కి మాకు అప్రూవల్ కావాలి అని అడుగుతుంది. ఈ 1.29 lakhsలో కూడా మనకి జేబులోంచి వచ్చేది 58,388 కోట్లు మాత్రమే. రిమైనింగ్ అనేది రీషఫ్లింగ్ ఎక్స్పెన్సెస్ ద్వారా మనం మేనేజ్ చేసేయచ్చు. అంటే మనకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది, దాని ద్వారా మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ 58,378 crores మాత్రమే ఎడిషనల్ క్యాష్ అవుట్గో, ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఖర్చు ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సింపుల్ ఆర్టికల్ ఫ్రమ్ దిస్.
స్టేట్ పిఎస్సి యాస్పిరెంట్స్, ఏపీపీఎస్సి యాస్పిరెంట్స్కి మంచి ఆపర్చునిటీ. గ్రూప్ 1 and 2 కలిపి ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ. ఓన్లీ గ్రూప్ 2 కోసం సెపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కొనుక్కోండి. డెమో చూడాలంటే చూడండి.